హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన రెసిపీ బెండకాయ పచ్చిరొయ్యలు పులుసు అనమాట. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆ వీడియోలో మీకు కనిపిస్తుంది మా వదిన గారు అనమాట. ఆవిడే వంట చేస్తున్నారు. చూడండి ఇప్పుడు ఎలా చేస్తున్నారో. ఫస్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అందులో పచ్చిరొయ్యల్ని వేపుకొని పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి. దాని తర్వాత టొమాటో కూడా వేసి బాగా వేయించుకోవాలి. అదే ప్యాన్లో బెండకాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం వేసి అలాగే మనం వేయించి పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా వేసి మూత పెట్టి కాసేపు మగ్గించాలి. మూత తీసి చూస్తే కొంచెం మగ్గుతుంది. ఆ తర్వాత తగినంత చింతపండు పులుసు అలాగే తగినంత వాటర్ పోసుకొని కలుపుకొని చక్కగా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి కాసేపు. మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ మన కూర రెడీ అయిపోతుంది. కానీ కొంచెం సిమ్లో పెట్టి అలా ఉడికించుకుంటే ఫైనల్గా మన కూర రెడీ. చూడండి మా వదిన గారు టేస్ట్ చేస్తున్నారు. చాలా బాగుంది అని చెప్తున్నారు. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.